నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలో ఆవిర్భవించిన బౌద్ధ ధమ్మ పీఠాన్ని ఒక సందర్శనా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఈ పీఠం ఆధ్వర్యంలో మన కోసం వనం వనం కోసం మనం అనే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం మొక్కలను ఆసక్తిగల ప్రజలందరికీ అందజేశారు. మీ అందరికీ కూడా మనవి చేసేది, ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని విధ్వంసం చేయడం ద్వారా మనల్ని మనమే విధ్వంసం చేసుకుంటున్నాం అనేటువంటి మాటను నమ్మాలి. వాళ్ళ ఈ ఎండ వేడి పెరిగిపోవటానికి లేకపోతే నీడ లేకపోవటానికి కారణం మనం ఎక్కడికెక్కడ చెట్లు నరికివేయటం. మనకి 50% ఉండవలసినటువంటి గ్రీనరీ కేవలం 29% మాత్రమే ఉందనేటువంటి మాటను గుర్తించండి. అటువంటి చెట్లని విచక్షణ రహితంగా మనం కొట్టేస్తున్నాం, అడవుల్ని నాశనం చేసేస్తున్నాం, చెరువులను మూసేస్తున్నాం, అక్కడ కాంక్రీట్ జంగిల్స్ తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనని వినాశనానికి ఉపయోగపడతాయనేటువంటి మాట మాత్రం గుర్తించాలి. ఒక స్థాయికి వచ్చేసి మనలో ఉన్నటువంటి ఆలోచనలు వ్యాపార దృక్పథంలోకి మారిపోయినటువంటి సందర్భంలో మనకంటే కూడా ఈ ప్రకృతి పట్ల కానీ, ఈ చెట్లు పట్ల కానీ, ఈ మొక్కలు నాటడం అనేటువంటి అంశం మీద కానీ మన పిల్లలకి బాగా నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అశోకుడు నాటిన చెట్లే మనకు నీడనిస్తున్నాయి. ఇవాళ కూడా మనం పాఠాల్లో కూడా చెప్పుకుంటున్నాం, అశోకుడు అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసాడనేటువంటిది. అలా మనం భవిష్యత్ తరాల వారికి ఒక ప్రకృతితో కూడినటువంటి సొసైటీని, సమాజాన్ని అందించాలంటే మాత్రం మొక్కల్ని నాటండి, పెంచండి, వృక్షాలు చేయండి. తద్వారా మానవ జీవితం అద్భుతంగా ఫ్రెండ్విల్లేలాగా కృషి చేయండి అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, ఉండ్రాజవరం గ్రామంలో ఒక బౌద్ధ ఆరామాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన, ఒక పీఠాన్ని ఏర్పరచుకుని ఆయన చూపించినటువంటి మార్గాన్ని, శాంతియుత సహజీవనం అనేటువంటి మాటని, శాంతి సందేశాన్ని ప్రజలకు అందించాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి బంతీజీ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక మాట అయితే పర్యాటక శాఖ మంత్రిగా ఒక మాట చెప్పగలను, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండ్రాజవరంలో ఈ బౌద్ధ మత వ్యాప్తి కోసం చేస్తున్నటువంటి బౌద్ధ ధమ్మ పీఠానికి సంబంధించి కూడా ఆ సర్క్యూట్ లో ఒక భాగంగా చేయడానికి కృషి చేస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. 1995లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అప్పట్లో దీనివల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరిగిందని ఆయన తెలిపారు. అదే స్ఫూర్తితో ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవానికి కూడా అంతే స్థాయిలో స్పందన వస్తున్నట్లు శేషారావు వివరించారు. బౌద్ధ ధమ్మపీఠం వ్యవస్థాపకులు బంతే అనాలియో మాట్లాడుతూ గ్రామ పెద్దలు అందించిన సహకారంతోనే సంస్థను అభివృద్ధి చేయగలిగినట్లు చెప్పారు. గ్రామ మాజీ సర్పంచ్ గన్నమణి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ప్రస్తుత సర్పంచ్ మెండి వెంకట్రావు, మాజీ జడ్పీటీసీ కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, మాజీ ఎంపీపీ నార్గాని వెంకట్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, శశి విద్యా సంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, ఎస్కేఎస్టీ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరు సత్య ఉషారాణి, బౌద్ధపీఠం వ్యవస్థాపక సహాయకులు మలిని సత్యనారాయణ, బూరుగుపల్లి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, బీజేపీ నాయకులు పడాల నాగరాజు, బూరుగుపల్లి శివరామకృష్ణ, జనసేన నాయకులు వీరమల్లు బాలాజీ, మాజీ ఉప సర్పంచ్ కుదుప చక్రపాణులు పాల్గొన్నారు. వృక్ష రక్షతి రక్షిత అనే సంకల్ప దీక్షతో చెట్లను పెంచడం వలన అవి మానవ మనుగడకు ప్రధానమైన ఆక్సిజన్ అందిస్తాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. అలాగే నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. సమాజ హితం కోరే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి పాఠశాలలో, కళాశాలలో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా అటవీ అధికారి బి నాగరాజులు పాల్గొన్నారు. చెప్తున్నా సాంగ్ బయటకు వెళ్ళిందంటే
తూర్పుగోదావరి జిల్లా నిడువోలు నియోజకవర్గం పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారం గ్రామంలో గ్రామదేవత నేరెళ్లమ్మ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారి పుట్టింటి వారైన అబ్బిశెట్టి వారు మహిళలు కలిసి అమ్మవారికి సారీ కావేళ్లు అందించి కుంకుమ పూజలు చేశారు. అంతేకాకుండా పలు రకాల పిండి వంటలు స్వీట్లు నైవేద్యంగా సమర్పించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటి హరితాంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ పిలుపునిచ్చారు. అమలాపురం జిల్లా పరిషత్ బాలూరు పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనం నాటిన మొక్కలు చెట్లుగా మారి భవిష్యత్ తరానికి ఉపయోగపడతాయని చెప్పారు. ఈ దృష్టితోనే రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ప్రజా జీవితంలో చెట్లు అడవుల ప్రాముఖ్యతను తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఇక్కడి జిల్లా పరిషత్ బాలుర బాలికల పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, వివిధ శాఖ జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడవుల పెంపకం ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. మీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ జెడ్పీ హై స్కూల్లోని ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు మీరందరికీ ఒక విషయం తెలియజేసుకోవాలి. మొక్కలు అంటే మనం రేపు ఈ రోజు నాటిన మొక్కలు రేపటికి తరానికి ఫ్యూచర్ గా ఒక ఆలోచనతో చేపట్టిన కార్యక్రమం. మీరు ఇతర రాష్ట్రాలు మీరు చూసుకోండి. అనేక రాష్ట్రాల్లోని ఈరోజు చాలా చోట్ల సిటీస్ అంటారు, టౌన్స్ అంటారు, అందులోని ఎన్ని మొక్కలు ఉన్న మొక్కలని తీసేసి ఎలాగ అక్కడ పొల్యూషన్ వల్ల పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు అందరూ గమనించాలి. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు ఆలోచనతోని లేదు, ఇప్పుడు మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమం మనం తీసుకోవాలి, మనొక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మన గురించి కాదు, రేపు మన భావి తరాలకి ఇది ఉపయోగపడుతుందని ఏకైక ఆలోచనతో ఈ రోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నాను. ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా నేను అడిగేది ఒకటే, రేపన్నాడు మీరు కూడా బాధ్యత తీసుకుని మీ ఇంట్లోనే ఎప్పుడైనా మీ ఇంట్లోనే ఒక మొక్క నాటే కార్యక్రమం మీరు చేపట్టాలని చెప్పి మేము ఇక్కడ ఉన్న ఇక్కడ వేదిక పైన ఉన్న మేమందరం కూడా ఖచ్చితంగా మీకు పూర్తి సహకారం మేము చేపడతాం, మీతో కలిసి ఉంటాం. ఎందుకంటే ఈ రోజు మేము ఇక్కడ వేదిక పైన ఉన్న మేము పనిచేసే ప్రతి అంశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళేది ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి. మేము ఎప్పుడైనా సరే మీ అందరి భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. కొత్తపేట నియోజకవర్గంలోని శ్రావణ మాసం సందర్భంగా చివరి శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాల్లో కుంకుమ పూజలు నిర్వహించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. జయమంగళము నీకు జయమాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర.
ఏలూరు జిల్లా వార్తలు. స్థానిక సంస్థల ప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిద్దామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టినట్లు ఆయన చెప్పారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వరదల సమయంలో రైతులు ఎక్కువ నష్టపోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యనమదూరు డ్రైన్ కారణంగా తణుకు నియోజకవర్గానికి చెందిన అనేక గ్రామాలు వరద నీటితో నిండిపోతున్నట్లు చెప్పారు. ఫలితంగా వేల ఎకరాల పంట నీటిపాలవుతున్నట్లు ఆర్మిల్లి ఆవేదన వ్యక్తం చేశారు. యనమదూరు డ్రైన్ కు సంబంధించి తాను పెట్టిన ప్రతిపాదనలు అమలయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ ఆధారితంగా అనేక మంది రైతాంగం ఈ జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడి ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కానీ వరదల సమయంలో కానీ ఎక్కువగా నష్టపోయేది రైతాంగం ఈ జిల్లాలో. దానికి సంబంధించి ఈరోజు గత 20 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా జులైలోనే వరదలు రావడం వలన పూర్తిగా డెల్టా ప్రాంతానికి సంబంధించి వయ్యేరు అలాగే యనమదూరు డ్రైన్ కింద ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు ఇక్కడ వరదలు వచ్చినా దాని మీద పూర్తిగా పంట మునిగిపోవడం జరుగుతుంది. కింద ఉన్నటువంటి యనమదూరు డ్రైన్ కింద ఉన్నటువంటి ఏదైతే ఈరోజు దోవ మా నియోజకవర్గానికి సంబంధించి దోవ కానీ వరిగడి కానీ తిరుపతిపురం వరకు కూడా పూర్తిగా ఎప్పుడూ కూడా కోనాల ముద్దపురం ఈ 5 గ్రామాలకు సంబంధించి పంటంతా కూడా పూర్తిగా జరిగింది. దీనికి సంబంధించి నేను గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా శాసనసభ్యులుగా చేసినప్పుడు కూడా అనేక ప్రతిపాదనలు వైరల్ డ్రైనేజ్ సంబంధించి స్లూయిస్ ఏదైతే పాడైపోయినా వాటి రిపేర్స్ అనేక ప్రతిపాదనలు కూడా పెట్టడం జరిగింది. దాని కార్యంలో రూపం దాల్చడంలో విఫలమవుతున్నాం. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. సుమారు 2500 మందికి పైగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొలక్క వాహనంపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న అనివేటి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి హారతులు పట్టి సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలను సమకూర్చింది. కార్యక్రమం అనంతరం పాల్గొన్న మహిళలకు స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు గాజులు ఆలయ అధికారులు ఉచితంగా అందజేశారు. నమస్కారం చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలను చేతితో 2 గింజలు పుష్పాలు కానీ అక్షతలు కానీ పట్టుకుని నేను సహా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొక్కతోనే మానవుని జీవనం ముడిపడి ఉంది. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పెరుగుతున్న వైరల్ ఫీవర్స్ తో అప్రమత్తంగా ఉండాలి. తణుకులో ప్రజలకు హితవు పలికిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. తణుకు బస్ స్టేషన్ ప్రాంగణంలో విరివిగా మొక్కలను నాటిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, ట్రీ గార్డులను సమకూర్చిన పారిశ్రామికవేత్త అరుణ సారథి. పెద్ద తాడేపల్లిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు, పాల్గొన్న మహిళలు. ఉండ్రాజవరం బౌద్ధ ధర్మ పీఠాన్ని సందర్శక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి, ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి అందరి ఆరోగ్యం కోసం కృషి చేయాలి, అమలాపురంలో ఉద్బోధించిన ఎంపీ హరీష్ మాథూర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న నారీమణులు.
అధిక వర్షాలతో ప్రతి ఏటా నష్టానికి గురవుతున్న తణుకు నియోజకవర్గ గ్రామాలు ఏలూరు జడ్పీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి యనమదురు డ్రైన్ ప్రతిపాదనలకు స్పందించాలని వినతి. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో పోటెత్తిన వరలక్ష్మి వ్రతం భక్తులు, ఏర్పాట్లు చేసిన దేవాదాయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.